వారికి మాటలు రావు, చెవులు వినపడవు. అందులోనూ ఇద్దరూ అనాథలే. ఆ అనాథలను ప్రేమ కలిపింది, భార్యాభర్తలను చేసింది. స్వచ్ఛమైన వారి ప్రేమను పెద్దలు కూడా దీవించారు. నిండు మనసుతో పెళ్లి చేసి మనసారా ఆశీర్వదించారు. నా అన్నవారు ఎవరూ లేకపోయినా ఆకాశమంత ఆనందంతో ఆలుమగలైన ఆ నవదంపతుల పెళ్లి వేడుకలను మనము చూద్దాం. మూగ ప్రేమికుల పెళ్లి సందడి ఇది. అనాథలు ఆలుమగలైన శుభవేళ ఇది. మాటలు రాకపోయినా మనసుతో మాట్లాడుకున్నారు. చెవులు వినబడకపోయినా కళ్ళతోనే ఊసలు చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టం. ఆ ఇష్టం పేరే ప్రేమ. ఆ ప్రేమే ఇలా భార్యాభర్తల బంధంగా మారింది. పెళ్లి డ్రెస్సులో సిగ్గుల మొగ్గవుతున్న వధువు పేరు కావ్య. పుట్టుకతో మోగ చెవిటి, తల్లిదండ్రులు లేరు. విజయవాడ గుణదలలోని మదర్ తెరిసా సంస్థలో పెరిగింది. ఇక వరుడు కోటయ్య. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కూన పరాజపర్వ గ్రామానికి చెందిన కోటయ్య చిన్న వయసులో తల్లి చనిపోయింది. తండ్రి పట్టించుకోకపోవడంతో నూజివీడు స్నేహ స్వచ్ఛంద సంస్థ అనాథ ఆశ్రమంలో చేరాడు. కోటయ్యకు కూడా మాటలు రావు, చెవులు వినపడవు. వేర్వేరు ప్రాంతాల్లోని అనాథ ఆశ్రమంలో ఉండే వీరిద్దరూ ఓ రోజు కలిశారు. అదెలా అంటే, వీరు పెరిగిన 2 సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో కావ్య కోటయ్యకు పరిచయం ఏర్పడింది. చూపుల్లో చిగురించిన పరిచయం మెల్లమెల్లగా ప్రేమగా మారింది. విడదీయరాని బంధంగా పెనవేసుకుపోయిందా ఈ ప్రేమ. ఎంతగా అంటే ఒకరి పేరును మరొకరు శరీరంపై చెరగకుండా రాసుకున్నారు. ఆ రాతలే వీరిని ఒక రకంగా ఒక్కటయ్యేలా చేసింది. ఒంటిపై రాసుకున్న పేర్లను చూసిన ఆయా సంస్థల నిర్వాహకులు వీరి లవ్ మ్యాటర్ తెలిసింది. అంతే, నిర్వాహకులు మాట్లాడుకున్నారు. ప్రేమికులను ఒక్కటి చేశారు. ఘనంగా పెళ్లి జరిపించారు. మాటలు రానటువంటి వ్యక్తులు దరిదాపుగా వీళ్ళ యొక్క ప్రయాణము 6-8 నెలల మీద జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారో విడదీయడానికి కూడా చాలా కష్టమైంది. మనుషుల్లో ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పేసి కోటయ్యకి మా అమ్మాయిని చూడగానే ఇంకా అసలు మూడో ప్రపోజల్ అంట. మొదట క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం, ఆ తర్వాత హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. 2 స్వచ్ఛంద సంస్థల ఆశ్రమాల్లో ఉన్న అనాథలు నిర్వాహకులే బంధువులయ్యారు. మంచి కార్యక్రమాలలో అందరు పాల్గొన్నారు. మా మిత్రులు చిన్నం రామగోడయ్య గారు, వెంకటేశ్వరరావు గారు, వీళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమంలో మన విలేకరు మిత్రులు అందరూ వచ్చారు. నిజంగా ఇది పెద్ద పెళ్లిలో సందడి ఎట్లా ఉంటుందో ఇంచుమించుగా ఏమాత్రం తగ్గకుండా ఈ సందడి ఇక్కడ ఇవాళ జరిగింది. మీ అందరికీ నేను నవజీవన్ వైపు నుంచి, స్నేహ రైట్స్ వైపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ, విదేశీయులు సైతం వీరి పెళ్లికి తరలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. మూగ ప్రేమతో భార్యాభర్తలైన నవ దంపతులను నిండు మనసుతో ఆశీర్వదించారు.